నమస్కారం అన్న. నా పేరు పుష్పా కిరణ్ కుమార్. గ్రామం వచ్చేసి స్వాములవారి లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. గత 10 సంవత్సరాల నుంచి నాపై జరుగుతున్న అన్యాయం పైన ఇట్టి విషయం నేను ప్రజావారిని కలవడం జరిగింది. అందులో ముఖ్య భాగం ఏంటంటే, గత నెల 27వ తారీఖున 28వ తారీఖున నా ఇల్లు పారుగోడను, నా ఇల్లు తలుపులను విరగొట్టడం జరిగింది. అట్టి విషయంలో నేను తక్షణమే న్యాయం జరగాలని ప్రజావానికి నేను కంటిన్యూగా వస్తున్నాను. ఆ మధ్యలో నేను 12వ తారీఖున బట్టి విక్రమార్క గారు ఈజీగా నేను బోర్డు తీసుకొని ఇక్కడ నిలబడ్డప్పుడు సార్ గారు స్వయంగా కార్ ఆపి నన్ను కలిసినప్పుడు ఆయనకు నా దగ్గర ఉన్న అప్లికేషన్ ఇచ్చినాను. 12వ తారీఖు తీసుకున్న అప్లికేషన్ల నుంచి ఇప్పటి వరకు నాకు ఎటువంటి సహకారం అనేది జరగలేదన్న. నేను అయినా కూడా మీ చోదల ద్వారా నేను సార్ను నాకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతున్నాను. అయితే ఇదే విధంగా గత 10 సంవత్సరాల నుండి నాకు మా నాన్న చనిపోయిన తర్వాత అతని యొక్క ఉద్యోగం బెనిఫిట్స్ విషయంలో, మరి మా ఊర్లో ఉన్న వ్యవసాయ భూమి విషయంలో, నాకు రావాల్సిన ఇల్లు స్థలం విషయంలో, నాకు రావాల్సిన ప్రతి దాని విషయంలో నేను పోరాడుతున్నానన్న. ఇప్పుడు మా అమ్మగారికి గవర్నమెంట్ ఉద్యోగం, అందులో కూడా నాకు బెనిఫిట్స్ రావాలి. వాళ్ళు ఇల్లు కూడా అమ్ముకున్నారు. ఇటువంటి విషయాలలో నేను ప్రతి వారం ఇక్కడ ప్రజావానికి వస్తున్నాను. ఈ విషయాలన్నీ పరిశీలించి, మరి అంతకన్నా ఎమర్జెన్సీ ఏంటంటే, గత 23 రోజులుగా అన్న నా ఇల్లు తలుపులు విరగొట్టబడి ఉన్నాయి, నా ఇంటి పాలు కూడా కూల్చబడి ఉంది. అట్టి విషయంలో నాకు తక్షణమే నాకు న్యాయం చేయాలని కోరుతున్నానన్న. కనగాం జిల్లా దేవరపల్లి మండలం సింగరాజపల్లి. అయితే వీళ్ళు నలుగురు కలిసి 431 గజాలు రిజిస్టర్ చేసుకోరు సార్. ఈ 434 ఫీట్లని మ్యాప్ కూడా తీసుకున్నారు. మ్యాప్ ప్రకారం ఉండగా 40 ఫీట్లని కడీలు నాటి, ఆ కడీల ప్రకారం 6 ఫీట్ల జాగ ఎక్కువ పెట్టి 50 గజాలు సాదా కాగితం రాయించి నా భూమి దౌర్జన్యంగా చేశారు సార్. నేను ప్రజావాణిలో ఇప్పుడు ఇస్తున్నా, ఇప్పుడైనా దరఖాస్తు చేసి డిపార్ట్మెంట్ అక్కడికి వచ్చి వాళ్ళ భూమి ఎంత ఉందో అంత ఇచ్చి ఈ భూ కబ్జాను అరికట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సార్. డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఆడ నిలబడి వాళ్ళ పట్టా ఎంత ఉందో వాళ్ళకు నా పట్టా నాకు చూపెట్టాలి సార్. దయచేసి ఇప్పుడు 3 ఏళ్ల నుంచి నన్ను తిప్పలు పెడుతుంది సార్. ఇప్పుడైనా దాన్ని గమనించి ఇప్పుడు 34 ఫీట్ల కాడికే వాళ్ళకు కడీలు నాటి వాళ్ళకు ఆడికి ఉంటట్టు ఏర్పాటు చేయాలి సార్. అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 34 ఫీట్లు